రోడ్లుగా మారిపోతున్నాయి. గొప్పగా మీ స్థితి మారబోతుంది. పెద్ద పెద్ద ఇల్లు కట్టబోతున్నారు. నెక్స్ట్ మీ మీటింగ్ వచ్చేసరికి మీ స్థితి మారిపోద్దని చెప్పారు. 5 రోజులు ఇవే చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆగిన వర్షాలతో వరదతో 100 వేలు పట్టుకుని వెళ్ళిపోయాయి. చూసారా? చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. అదేదో చక్కగా దేవుడి గురించి బోధించండి, అంత బాగుంటే చెప్పండి. మీరు అప్పుడు భవిష్యత్తు చెప్పడానికి ఏమైనా జ్యోతిష్కుడా చిలకమనేది అంటే జ్యోతిష్కులు భవిష్యత్తు తెలియకుండా అబద్ధం ఆడి చిలక ప్రశ్న జ్యోతిష్కులు అని చెప్పేసి వాళ్ళు ఒక విద్య నేర్చుకున్నారు. ఒక మనిషి భవిష్యత్తు మనిషికి దేవుడు తెలపడు. అందరి భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. నీ కర్తవ్యంలో అది వచ్చింది ఇది వచ్చింది చెప్పడానికి మాకేమాత్రం అధికారం లేదు. మీకు చెప్పాల్సింది ఏంటి? చావు తర్వాత వచ్చే రాజ్యానికి నీతిగా బ్రతికే మాటలు చెప్పడం సేవకుడికి ఇచ్చిన బాధ్యత. అది చెప్పకుండా ఏదో వచ్చేసింది ఏదో ఎదిగిపోతారో ఏమీ లేదు. ఆ చెప్పినోడు మాత్రం అది